హలో, నేను మీ సిఎస్ రావు. నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఏం జరుగుతోంది, అక్కడ ఎవరెవరికి ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి. నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరెవరు రాబోయేటువంటి ఎన్నికల్లో బరిలో నిలిచేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి ఎవరెవరు ఉండేటువంటి అవకాశం ఉంది. నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి ఆయన వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి మనకు వినిపిస్తుంది. కాబట్టి అక్కడ నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి ఎవరు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అనే క్వశ్చన్ వేసుకుంటే వచ్చేటువంటి పేర్లలో మోదుగుల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయోధ్య రామరెడ్డి, అలాగే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరు పేర్లు నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి వినిపిస్తూ ఉన్నాయి. సో వాస్తవంగా అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలిచారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఆయన గుంటూరు లోక్సభ స్థానం నుంచి, ఈసారి నర్సరావుపేట నుంచి ఆయనకి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అయోధ్య రామరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆయన పేరు కూడా ప్రతిపాదనలో ఉంది. అయితే ఆయనకి ఇష్టం లేదు ప్రత్యక్ష రాజకీయాల్లో అనేది ఒకటి వినిపిస్తుంది. ఆ క్రమంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ఈసారి నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా నిలిపేటువంటి అవకాశం ఉందని చెప్పి వినిపిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభ్యర్థి ఎవరున్నారు లోక్సభకి, నర్సరావుపేట లోక్సభకి అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి పత్తిపాటి పుల్లారావు ఆయన పేరు వినిపిస్తుంది. అలాగే అక్కడ పత్తిపాటి పుల్లారావుతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి బలమైనటువంటి క్యాండిడేట్లు ఎవరున్నారు, ఒకవేళ కొత్త వాళ్ళని ఏమన్నా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా వినిపిస్తూ ఉంది. సో అక్కడ బలమైనటువంటి క్యాండిడేట్ల కోసం అన్వేషిస్తుంది తెలుగుదేశం పార్టీ. కాకపోతే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఉండేటువంటి సిచ్యువేషన్స్, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది. జీవి ఆంజనేయుల పేరు కూడా వినిపిస్తుంది. అంటే వీళ్ళు అసెంబ్లీలో బలమైనటువంటి అభ్యర్థులుగా ఉన్నారు. అయినప్పటికీ నర్సరావుపేట ఎంపీలుగా జీవి ఆంజనేయులు, అలాగే పత్తిపాటి పుల్లారావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకనంటే చిలుకలూరుపేట అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా గెలుస్తూ మంత్రి పదవిని కూడా చేపట్టి గత ఎన్నికల్లో విడుదల రజనీ మీద ఓడిపోయారు పత్తిపాటి పుల్లారావు. ప్రస్తుతం ఆయన ప్లేస్లో భాష్యం ప్రవీణ్ పేరు వినిపిస్తుంది ఇక్కడ చిలుకలూరుపేట నుంచి. ఒకవేళ భాష్యం ప్రవీణ్ని కనుక చిలుకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నిలిపితే కనుక పుల్లారావుని నర్సరావుపేట లోక్సభ నుంచి ఆయన్ని పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది. నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి, ఇది పల్నాడు జిల్లా, బట్ నర్సరావుపేట లోక్సభ. సో ఇక్కడ పత్తిపాటి పుల్లారావుని నర్సరావుపేట లోక్సభ నుంచి పోటీ చేయించేటువంటి అవకాశం, ఒకవేళ జరిగితే కనుక భాష్యం ప్రవీణ్కి అక్కడ చిలుకలూరుపేట నుంచి అసెంబ్లీలో నుంచి పోటీ చేయించేటువంటి అవకాశం ఉంటుంది. సో వినుకొండ నుంచి ఒకవేళ జీవి ఆంజనేయుల్ని ఎంపీగా పోటీ చేపిస్తారంటే వినుకొండలో బలమైనటువంటి అభ్యర్థిగా టీడీపీకి ఆయన ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి ఆయన కదిలించే అవకాశం లేదు. పుల్లారావుని ఎంపీగా వేయించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా బలమైనటువంటి క్యాండిడేటు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగా అమరావతిలో లబ్ధి పొందినటువంటి లీడర్గా కూడా ఆయన మీద అపోహలు, అభియోగాలు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఆర్థికంగా బలమైనటువంటి లీడర్గా గుర్తింపు ఉంది. కాబట్టి నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి పత్తిపాటి పుల్లారావుని పోటీ చేయించడానికి తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఇక నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తే పెదకూరపాడు, చిలుకలూరుపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురిజాల, మాచర్ల, ఇవి అసెంబ్లీ స్థానాలు. ఈ అసెంబ్లీ స్థానాల్లో పెదకూరపాడు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నంబూరి శంకర్రావు బరిలో దిగుతారు, ఆయన అనౌన్స్ చేశారు. ఇక కొమ్మాలపాటి శ్రీధర్ తెలుగుదేశం పార్టీ నుంచి ఫిక్స్. చిలుకలూరుపేట నుంచి మల్లెల రాజేష్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, పుల్లారావు లేదా భాష్యం ప్రవీణ్, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి అవకాశం ఉంది పుల్లారావు కనుక ఎంపీగా వెళ్తే. ఇక నర్సరావుపేట నుంచి గోపిశెట్టి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, డాక్టర్ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. సత్తెనపల్లి అంబటి రాంబాబు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయనకి చివరి నిమిషంలో
మార్చేటువంటి అవకాశం ఉంది ఆయన అనేది కూడా వినిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక అభ్యర్థి లేరు కాబట్టి ప్రస్తుతం అయితే ఆయన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయనకైతే ఫోన్ కాల్ రాలేదు. సో అంబటి రాంబాబు కొనసాగేటువంటి అవకాశం ఉందనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. ఇక కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి సత్తెనపల్లి నుంచి పోటీలో దిగుతున్నారు. ఆయన ఇప్పటికే ప్రచారంలో దూసుకు వెళ్తూ ఉన్నారు. ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. అంతకుముందు ఆయన బీజేపీ ఏపీ అధ్యక్షునిగా పనిచేసి ఆ తర్వాత ఆయన స్థానంలో వేరే వాళ్ళు నియామకం అయ్యారు. సో సోము వీర్రాజు నియామకం అయిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ అసహనానికి గురై బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకి సత్తెనపల్లిని అప్పచెప్పారు. సత్తెనపల్లి నుంచి ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక వినుకొండ నుంచి బొల్ల బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది. ఇక జీవి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు. ఆయన వినుకొండ నుంచి ఇప్పటికే ఆయన బలమైనటువంటి లీడర్గా తెలుగుదేశం పార్టీ నుంచి ఎదుగుతూ వచ్చారు. ఆయనే వినుకొండ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక గురజాల కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవలనే జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో నుంచి చేరబోతూ ఉన్నారు. అందుకే ఈసారి తెలుగుదేశం పార్టీ గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు గెలుపు ఖాయమని చెప్పి తెలుస్తుంది. గతంలో జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు 2019 ఎన్నికల సందర్భంగా. అక్కడ కాసు మహేష్ రెడ్డి గెలిచారు గత ఎన్నికల్లో. ఈసారి మొత్తం సినారియో మారిపోయింది. జంగా కృష్ణమూర్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రాబోతూ ఉన్నారు. ఆ క్రమంలో ఎరపతినేని శ్రీనివాసరావు చాలా దూకుడుగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు గురిజాల నియోజకవర్గంలో. ఇంకా మాచర్ల తీసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి అడ్డాగా మాచర్ల ఉంటుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈసారి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఆయనే మళ్ళీ పోటీ చేయబోతున్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. బలమైనటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి. ఇటీవల ఆయనకి మాచర్ల బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పోలీసుల సహాయ సహకారాలతోటి జూలకంటి బ్రహ్మారెడ్డిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయినప్పటికీ ఆయన ఏమాత్రం మొక్కువని ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు, ఏమాత్రం భయపడకుండా. సో జూలకంటి బ్రహ్మారెడ్డి ఈసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఒక గట్టి రాజకీయపరమైనటువంటి ధీటైనటువంటి అభ్యర్థిగా ఉన్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలిచేటువంటి అవకాశం ఉందని సర్వేలు కూడా చెప్తున్నాయి. అంతకుముందు మాచర్ల జూలకంటి బ్రహ్మారెడ్డి వాళ్ళ మదర్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కాబట్టి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం జూలకంటి బ్రహ్మారెడ్డి. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ధీటైనటువంటి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జూలకంటి బ్రహ్మారెడ్డిని ఆల్రెడీ ప్రకటించేసింది. మాచర్ల నుంచి ఆయన పనిచేస్తున్నారు. ఆయనతోటి ద్వితీయ శ్రేణి కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ ముందుకు కదులుతున్న పరిస్థితుల్లో అక్కడ నిత్యం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అక్కడ ఫ్యాక్షన్ పెద్ద స్థాయిలో నెలకొందనేది మనకు వార్తల ద్వారా తెలుస్తుంది. రోజు రోజుకు ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. సో మాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు ఏంటి అనేది గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ జూలకంటి బ్రహ్మారెడ్డి మాత్రం ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ జెండా మాచర్ల మీద ఎగరవేయటానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇది నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి సిచ్యువేషన్. అలాగే లోక్సభ స్థానంలో ఎవరెవరు పోటీ చేసే అవకాశం ఉందనేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. నర్సరావుపేట నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఒకవేళ అయోధ్యారెడ్డి కాకపోతే అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పత్తిపాటి పుల్లారావు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అక్కడ నర్సరావుపేటలో ఒకవేళ కొత్తగా ఎవరైనా బలమైనటువంటి క్యాండిడేట్ వస్తే తప్ప ఉన్నటువంటి వాళ్ళలో ఎవరో ఒకరిని అక్కడి నుంచి పోటీ చేయించాలి. కాబట్టి సీనియర్ లీడర్గా మాజీ గుంటూరు జిల్లా అధ్యక్షునిగా పత్తిపాటి పుల్లారావు ఉన్నారు. కాబట్టి ఆయనకి అన్ని చోట్ల పరిచయాలు ఉన్నారు. కాబట్టి ఆయన్ని నర్సరావుపేట నుంచి పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది. ఆ స్థానంలో భాష్యం ప్రవీణ్ని చిలుకలూరుపేట నుంచి రంగంలో దింపుతారు అనేది తెలుగుదేశం పార్టీలో తాజాగా
నడుస్తున్నటువంటి ఒక చర్చ కూడా. సో ఇక్కడ బలాబలాలు తీసుకున్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఈసారి చాలా పకడ్బందీగా అభ్యర్థులు ముందుగానే ప్రకటించింది. అలాగే ప్రచారంలో కూడా ముందున్నారు కాబట్టి నర్సరావుపేట లోక్సభ పరిధిలో నర్సరావుపేట లోక్సభతో పాటు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్థానాలన్నింటిలో కూడా కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తాజాగా వస్తున్నటువంటి సర్వేల సారాంశం కూడా. సో అభ్యర్థుల విషయంలో కూడా చాలా క్లారిటీ ఉంది నర్సరావుపేట లోక్సభ పరిధిలో. అయితే నర్సరావుపేట లోక్సభ అభ్యర్థుల విషయంలోనే కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. చివరి నిమిషంలో కొంత మార్పులు జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.